హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పండే పంట పైరులోనే తెలుస్తుంది. ఈ మాట రెబల్ స్టార్ ప్రభాస్కి బాగా సూట్ అవుతుంది. కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ డైరెక్టర్ నాగస్విన్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ సింపుల్గా కూర్చున్న ఈ వ్యక్తే ఇంత పెద్ద విజయానికి కారణం. ఈ యుగంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ మా ప్రొడక్షన్కి చేయగలిగిన ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు కావాల్సిన స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఇచ్చిన తెలివైన సూచనలు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అందరి డార్లింగ్ మా భైరవ్ అని ట్వీట్ చేశాడు. ప్రభాస్ని ఈ యుగంలోనే అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ అని పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అది మామూలు విషయం కూడా కాదనే చెప్పాలి. ఎందుకంటే దాని వెనుక ఎంతో కష్టం, శ్రమ, ఓర్పు, సహనం దాగున్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక మంచి అవకాశం వస్తుంది. ధైర్యం చేసి సాహసించి దాన్ని అందుకోవాలి. ఆ ప్రయత్నంలో ఏమైనా జరగవచ్చు, కానీ కీర్తి అనే కిరీటం నీ శిరస్సు మీదకి వచ్చి చేరుతుంది. భయపడే అవకాశాన్ని చేజార్చుకుంటే మాత్రం జీవితం మొత్తం కూడా కాలం ఎప్పుడు కబలిస్తుందో అని భయపడుతూ బ్రతకాలి. అలాంటి ఒక గొప్ప అవకాశమే బాహుబలి రూపంలో ప్రభాస్ని పలకరించింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా 5 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. నేమ్, ఫేమ్తో పాటు ఇమేజ్, స్టార్డం పెరిగిపోయి ఈరోజు పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఎదురులేని స్టార్గా నిలబడ్డాడు. పక్క ఇండస్ట్రీస్లో కూడా సరైన గుర్తింపుకు నోచుకొని టాలీవుడ్ని అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాడు. రియల్ పాన్ ఇండియా స్టార్గా నిలబడ్డాడు. అయితే ఆ స్టార్డమ్ అనేది కేవలం లాటరీలాగా తగిలిందని, ఒక్క మూవీ స్టార్ అని ప్రభాస్ చేసిందేమీ లేదని, అంతా రాజమౌళి క్రెడిట్ అని ప్రభాస్ని తక్కువ చేసిన వాళ్ళు లేకపోలేదు. ఎస్, నిజమే, రాజమౌళి గారికి కూడా సినిమా విజయంలో క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఆ క్రెడిట్ ప్రతి సినిమాకి అందదు కదా. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలని మనం ఒక్కసారి గమనిస్తే ఆ స్టార్డమ్, ఆ ఇమేజ్ ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. సాహో, రాధేశ్యాం, ఆదిపూర్ సినిమాలు ఫ్లాప్ అయినా సరే వాటి డే 1 కలెక్షన్స్ బాహుబలిని బీట్ చేస్తాయేమో అన్న రేంజ్లో వచ్చాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే వాటికి వచ్చిన కలెక్షన్ల నెంబర్లు చూసి ట్రేడ్కి మతిపోయింది. సినిమా ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలపై పడుతుంది. కానీ ప్రభాస్కి 3 వరుస ఫ్లాప్స్ వచ్చినా సరే ఆ స్టార్ ఇమేజ్కి ఎటువంటి డోకా లేదని నిరూపించింది సలార్. ఈ మూవీ ఏకంగా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది, డే 1 రికార్డ్స్ అండ్ వీకెండ్ రికార్డ్స్లో. కానీ లాంగ్ రన్లో 1000 కోట్లు రాబట్టగల పొటెన్షియాలిటీ ఉన్న ఈ సినిమా ఆ గ్రేట్ అచీవ్మెంట్ని మాత్రం అందుకోలేకపోయింది. రాంగ్ రిలీజ్, టఫ్ ఫైట్, దానివల్ల వచ్చిన థియేటర్స్ ఇష్యూ, ఇలా అనేక కారణాల వల్ల ఆ సినిమా 1000 కోట్ల టార్గెట్ని మిస్ అయింది, అది కూడా హిట్ టాక్ తెచ్చుకొని. అయితే బాలీవుడ్ వాళ్ళకి మాత్రం చుక్కలు చూపించాడు ఆ సినిమాతో. అవతల ఎన్నో ఏళ్లుగా జెండా పాతుకొని కూర్చున్న ఒక స్టార్ హీరోతో పోటీకి దిగి ఆ సినిమాని అధపాతాళంలోకి తొక్కాడు. ఇన్ని రోజులు సరైన పోటీ లేక ప్రభాస్ ఆటలు సాగాయి. ఇప్పుడు అసలైన స్టార్ హీరోతో పోటీకి వచ్చాడు కాబట్టి తన స్టార్ పవర్ ఇంతటితో ముగిసిపోతుందని బాలీవుడ్లో విశ్లేషణలు కూడా చేశారు. సలార్ విషయంలో థియేటర్స్ మాఫియాకి తెరలేపారు. కానీ ఫస్ట్ షోతోనే తన దాదాగిరి ప్రదర్శించాడు. లేవనుకున్న థియేటర్లు వాటంతటా అవే వచ్చి చేరాయి. కలెక్షన్ల వరద పరింది. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమా కూడా కాస్త మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ ప్రభాస్ అనే పవర్ అంతకు మించి స్ప్రెడ్ అయింది. క్లీన్ హిట్గా నిలవడమే కాకుండా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 1000 కోట్ల టార్గెట్ని కూడా ఫినిష్ చేసుకుంది కల్కి. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 100 కోట్ల ప్రాఫిట్స్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన మరో పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2 ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది కాబట్టి మరో 2 వారాలు కల్కిదే బాక్సాఫీస్. జవాన్, పఠాన్ రికార్డ్స్ని దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా ఇక్కడ నెంబర్స్ కాదు ముఖ్యం, మన పాన్ ఇండియా స్టార్ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. ఇకపై రాబోయే సినిమాలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోతాయంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కల్కి మూవీ 1000 కోట్లు రాబట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.